నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణలో పెరుగుతున్న కరోనా మృతుల సంఖ్య గడిచిన 24 గంటల్లో 8 మంది మృతి తాజాగా 143 మందికి కరోనా పాజిటివ్ బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్న కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం కేసీఆర్ నియామకాల పేర్లతో దోపిడీకి పాల్పడుతున్నారన్న బండి సంజయ్ పెద్దపల్లి జిల్లాలో మృతుడు కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ బొర్లకుంట వెంకటేష్ కాంగ్రెస్ సీనియర్ నేత బట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న ఎంపీ సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం బైక్ ని ఢీకొట్టిన ట్రాక్టర్ ఒకరు మృతి నల్గొండ జిల్లాలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు అక్రమంగా తరలిస్తున్న 220 కేజీల నల్లబెల్లం స్వాధీనం ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య పెరుగుతోంది గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 8 మంది మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి దాంతో మృతుల సంఖ్య 113కు పెరిగింది ఈ మేరకు బులెటిన్లో పేర్కొన్నారు కొత్తగా 143 మందికి కరోనా నిర్ధారణ కాగా అవన్నీ లోకల్ కేసులేనని గుర్తించారు జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 116 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది కాగా ఇప్పటి వరకు తెలంగాణలో 3290 పాజిటివ్ కేసులు నమోదు కాగా 1627 మంది డిశ్చార్జ్ అయ్యారు ప్రస్తుతం 1550 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బయట నుంచి వచ్చిన వారిలో కొత్తగా కేసులేమీ నమోదు కాలేదు అయిపోయిందిలే ఇక కరీంనగర్ జిల్లా మాజీ శాసనసభ్యుడు కటకం మృత్యుంజయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కటకం మృత్యుంజయం పార్టీలోకి రావడం శుభ పరిణామమని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ నియామకాల పేర్లతో నిధులు దోపిడీకి పాల్పడుతున్నారని తన కుటుంబానికి తప్ప రాష్ట్రంలో ఎలాంటి నియామకాలు కల్పించలేదని అన్నారు ఉద్యోగ సంఘాల నాయకులు కేసీఆర్కు తొత్తులుగా మారి ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు సర్వీస్ చేస్తున్న డాక్టర్లు నర్సులు పారామెడికల్ సిబ్బంది ఆశా వర్కర్లు కానిస్టేబుల్ పోలీస్ సిబ్బంది వాళ్ళ అంగన్వాడీ టీచ్ వర్కర్లు అందరూ కూడా వాళ్ళకి పీపీ కిట్స్ ఇవ్వండి డాక్టర్స్ ఇబ్బంది పడుతున్నారు 14 రోజుల పాటు ఐసోలేషన్ వార్డులో డాక్టర్లు నర్సులు వాళ్ళ శానిటైజేషన్ సిబ్బంది ఆ పేషెంట్కు ట్రీట్మెంట్ చేస్తున్నారు కనీసం మీరు పీపీ కిట్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేకంటే ఇంతకంటే దౌర్భాగ్యం లేదంటే మాకు ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఉన్నాయి WHO నిబంధనలు అని చెప్తారు చూపండి నిబంధనలు చూపండి వాళ్ళ గాంధీ హాస్పిటల్లో పీపీ కిట్స్ లేవు ఉస్మానియాలో పీపీ కిట్స్ లేవు నిమ్స్లో పీపీ కిట్స్ లేవు ప్యూర్ హాస్పిటల్లో పీపీ కిట్స్ లేవు కరీంనగర్లో పీపీ కిట్స్ లేవు ఆదిలాబాద్లో లేవు వరంగల్లో ఎంజీఎంలో లేవు ఎక్కడ పీపీస్ లేకపోవడం వలన మన డాక్టర్లు అందరు కూడా ఇలా కరోనా పాజిటివ్ వచ్చి వాళ్ళ కుటుంబాలు బదాలు పడుతున్నాయి ఇది ఆ ప్రభుత్వం డాక్టర్లు ఆదుకునేది గతం నుంచి డిమాండ్ సంఖ్య పెరిగిందంటే దానికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క చేతగానితనం ఇన్ని రోజుల టెస్టులు చేయకుండానే ఇన్ని వందల సంఖ్యలో గల కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయంటే వాళ్ళు ఎందుకు టెస్ట్ చేస్తున్నారంటే అప్రతిష్ట పాలవుతాం నీ అప్రతిష్ట పాల కోసం ఇలా ప్రజలు ఇబ్బంది పడుతున్నావా మొన్ననే సర్వే చేసింది ఒక ఛానల్ ఒక సర్వే చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానం ఎంత అంటే 16వ స్థానం సిఓ ఏంటి అది సిఓ ఓటర్స్ 16వ స్థానం మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా వ్యవహారం చూసి దేశం అంతా నవ్వుకుంటున్నారు అంటే ఇంత నీచమైన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ముఖ్యమంత్రికి ఎన్నుకున్నారు అంటున్నారు అందరు ఇలా డాక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవాళ నిన్ననే కోర్టు ఇలా అడిగింది మధుసూదన్ అనేటువంటి ఒక పేషెంట్ చనిపోతే వాళ్ళ కనీసం ఇప్పటివరకు కూడా ఆ మరణాన్ని ధృవీకరిస్తారు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఒక విధానం సమాజం చెప్తాడు నోడలు ఆవిస్తారు ఒక విధంగా సమాజం చెప్తాడు నోడలు ఆగితే ఇంకా బతికే అంటాడు ఈ మంత్రి మాత్రము మొన్ననే చనిపోయిన అంటాడు
డెసిడెడ్ అంటే ఇయ్య అంటాడు. మరి కుటుంబ సభ్యులు చెప్పరా అంటే చెప్పమంటాడు. అంటే కనీసము ఒక ఇంటి పెద్ద చనిపోతే మన కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేకుంటే. ఇక సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం వరదాపురం గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గర్డేపల్లి మండలం కల్వపల్లి గ్రామానికి చెందిన గోపాలదాసు అంజీ బైక్పై ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కుర్మేడ్ క్రాస్ రోడ్డు వద్ద గంజి కృష్ణయ్య కిరాణం షాపులో గుట్కాలు బెల్లం విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు ₹1,00,000 విలువ గల నిషేధిత గుట్కా పట్టుబడింది. హైదరాబాద్ నుండి ఆటోలో తరలిస్తుండగా 220 కేజీల నల్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. వచ్చిన ఏమవుతుంది ఆయన ఏమవుతుంది కానీ ఆయన అది ఓపెన్ చేసి రికార్డ్ చేస్తాను. ఇక ప్రపంచ పర్యావరణ దినోత్సవంను పురస్కరించుకొని వరంగల్ మహానగర మేయర్ గుండా ప్రకాష్ రావు మొక్కలు నాటారు. సేవా స్వచ్ఛంద సంస్థ దేశాయిపేట వరంగల్ వాయి ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటడం పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. 4 చెట్లు పెట్టేది ఉంటే కనీసం 8 లక్షలు, అది కూడా కలిపితే 10 లక్షల రూపాయలు వస్తాయి. ఏం లేదు, పెడతాం మర్చిపోతాం. కాబట్టి మీరు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు. కనుక నేను రిక్వెస్ట్ చేసేది ఈ సేవా ఫౌండేషన్ ఏదైతే సేవా వెల్ఫేర్ సొసైటీ వాళ్ళను ప్రజలను ఎడ్యుకేట్ చేయండి. మనం ఇచ్చే చెట్లు ఉచితంగా ఇస్తాం, పైసలకేం లేదు. ఆ చెట్లను ఇంటికాడ వాళ్ళకి పెట్టియండి అంతే. నేను యాక్చువల్గా ఇది ఒక 15-20 ఏళ్ల కిందట కేడల పద్మ అని 8వ ఇప్పుడు ప్రజెంట్ ఆమె 7వ డివిజన్ కార్పొరేటర్ ఉన్నది రంగశాయిపేటలో నేను పెట్టిన. ఇవాళ ఇంత లావ్ అయినటువంటి వృక్షాలనే మొన్న ఆయన చెప్తా ఉన్నాడు, ఒక చెట్టు నేను కట్ చేసి అమ్మితే 3.5 లక్షలు వచ్చినాయని చెప్తా ఉన్నాను. 3.5 lakhs పెట్టింది మర్చిపోయాడు. ఇప్పుడు ఆ ఏరియాలు ఇప్పుడు పోయి చూసినా కొన్ని 100 చెట్లు ఉన్నాయి. అక్కడ అప్పుడు ఆ కార్యక్రమం నేనే పెట్టడం జరిగింది, అక్కడ లక్ష్మీపురం కరీంబాబాదల. కాబట్టి టేకు వనం భవిష్యత్తుకు ధనం అనే ఒక క్యాప్షన్ నేనే రాసిన. బాగా ఆలోచించిన, ఈ ప్రజల హృదయాలలో చొచ్చుకోపోవాలి. మరి ఆ వర్డ్ మీరు కూడా అమ్మ, మీ శానిటరీ సిబ్బంది, మీ మన్మడు మన్మరాలు బిడ్డ కొడుకు వాళ్ళకు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయక్కర్లేదు. ఈ షెట్లు ఇచ్చి ఈ 4 షెట్లు నా మన్మరాలకి ఇస్తానని చెప్పు, పెళ్లి వరకు 30 లక్షలు వస్తాయి, 20 లక్షలు వస్తాయి. అర్థమైందా దానికి? ఎందుకంటే టేక్ ఎరికే మీకు 3,000 4,000 ఒక ఫీటు మరి. కాబట్టి ఈ టేక్ చెట్లు కూడా మేము సప్లై చేస్తాను. ఏంటంటే అక్క కార్పొరేటర్ గారు మీరు కూడా శ్రద్ధ తీసుకొని చేయాలి. కాబట్టి మంచి పండ్ల చెట్లు ఈ కడియం నుంచి తెప్పిస్తాను. ఇక్కడ ఫ్రీగా దొరికితే మన చెట్టు పైసలు పెట్టి కడియం నుంచి తెప్పించి మనం ఫ్రీగా ఇస్తాను. బెంగినపల్లి మామిడి ఇస్తాను, సీతాఫల్ కూడా ఇస్తాను. ఇప్పుడు లేదు, తెప్పిస్తానా. కాబట్టి మీరు యూజ్ చేసుకోండి. మీరు కార్పొరేటర్ని కలవండి, నన్ను కలవండి. చెట్ల గురించి మీకు ఏదంటే అది నేను సపోర్ట్ చేస్తా. ఇక మరొక ముఖ్య విషయం దీని గురించి చెప్పి నాకు ఈ మోరీ ఇది చాలా చాలా చిన్న పని. ఇది ఒకటే రోజులో నేను శాంక్షన్ చేయగలుగుతా, 4 రోజుల్లో క్లోజ్ చేస్తాం. ఇది పెద్ద సమస్య కాదు. కాబట్టి అక్క రేపు మీరు నాకు లెటర్ ఇవ్వండి, నేను శాంక్షన్ చేసి రేపే కాంట్రాక్టర్ చెప్తే ధనాదాన్ని వేసేస్తే 10 రోజులనే కథ అయిపోతుంది. అది చేపిస్తాం, ఎంత ఖర్చు అయినా పర్లేదు, మున్సిపాలిటీ నుంచి దాన్ని చేపి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెండుకొండ మండల పరిధిలోని వెంకటాయ తండ గ్రామ శివార్లో పట్టాలు పొందిన పోడు భూములను ఫారెస్ట్ అధికారులు సర్వేల పేరుతో లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని పట్టాదారులు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనేక సంవత్సరాలుగా పట్టాలు పొందిన పోడు భూములలో వ్యవసాయం చేస్తుండగా 10 రోజులుగా ఫారెస్ట్ అధికారులు సర్వేల పేరుతో వేధిస్తున్నారని, వ్యవసాయ పనులు మొదలైన నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు వేధింపులు ఆపాలని విన్నవించుకున్నారు.
నా పేరు ఇస్లావత్ రవి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం వెంకటతండ ఎస్టీ లంబాడిని. గత 1999 నుండి పోడు భూములు మేము కొట్టుకున్నాం. వాటిపై అనేక రకాలుగా పంటలు వేసుకొని మేము బతకగలుగుతున్నాం. పోడు భూముల్లో 53 మంది ఉన్నాం. అందులో మేము సాగు చేసుకునేది 130 ఎకరాల దాకా ఉంది. వాటిపై రైతు బీమా, రైతు బంధు, నరేంద్ర మోడీ 2,000 రూపాయలు అన్నీ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా మేము మంచిగానే పంటలు పండిస్తున్నాం. ఈ సంవత్సరం గత 10 రోజుల నుండి ఫారెస్ట్ వాళ్ళు అందులో మాకు నాగలు దున్నియట్లే, ట్రాక్టర్ పోనీయట్లే, చాలా చికాకు అవుతుంది. వీటిపై తహసీల్దార్ గారు, కలెక్టర్ గారు మాకు కాస్త దీనిపై కఠినంగా చర్య తీసుకొని మాకు అనుకూలమైన పరిస్థితిని తేవాలని కోరుతున్నాము. నా పేరు గుగ్గులత్ కిషన్ అండి. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం వెంకటతండ గ్రామ పంచాయతీ పరిధిలో నివసిస్తున్న రైతులం సార్. మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గత 2000 సంవత్సరాల నుంచి ఈ పాస్ పుస్తకంలో ఉన్న భూమిని అందరూ సాగు చేసుకుంటున్నాం. దీనికి ఫారెస్ట్ వాళ్ళు ఇప్పుడు గత 10 రోజుల నుంచి మాకు అబ్జెక్షన్ పెడుతున్నారు. మా యందు దయ ఉంచి రెవెన్యూ శాఖ వాళ్ళు, తర్వాత కలెక్టర్ గారు, పిఓ గారు మా యందు దయ ఉంచి కొంచెం మమ్మల్ని సహకరించి ఈ భూమిని మమ్మల్ని సాగు చేసుకునేటట్టుగా సాయం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాది చంద్రగొండ మండలం వెంకటతండ గ్రామ పంచాయతీలో గత 20 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు కూడా ఇచ్చారు. రైతులు మొత్తం 53 మంది, 130 ఎకరాల భూమి సాగులో ఉంది. సాగు చేస్తున్నాను. ఇప్పుడు ఈ వారం నుంచి మాకు ఫారెస్ట్ వాళ్ళు పోడు భూముల్లో రాకుండా, దున్నకుండా మా నాగులు మొత్తం ఇడిపిస్తుండ్రు. అందు గురించి రైతులందరూ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఈ విధంగా ధర్నా చేస్తున్నాము. కావున మాకు ఈ న్యాయం చేయగలరని కోరుతున్నాం. ఇక నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో ప్రతి మాసము పౌర్ణమి రోజున జరిగే మాస పూజను ఆలయ అర్చకులు నిర్వహించారు. చతుర్వేద సరస్వతి మంత్ర సహిత చండీ హోమము, గణపతి పూజ, కలశ స్థాపన, రక్షబంధనము, మండపారాధన, పుణ్యాహవచనం, దీక్షా సంకల్పంతో ఆలయ స్థానాచార్యులు, వేద పండితులు, పూజారులచే చండీ హోమం ప్రారంభించారు. दीपराजाय नमः सर्वोपचारपूजार्थं समर्पयामि। देवीं वाजवन्ते वास्तां विश्वरूपां प्रसन्नोदायापलञ्चन्द्रफलं शिवो नाम रूपाभ्यां सर्वसम्पदा नानागोत्राणां नानानामधेयानां क्षेमस्थैर्य धैर्य वीर्य विजय भय आरोग्यैश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थं काममोक्ष विशेषतः श्री त्रिगुणात्मिका रूपिणी ज्ञान सरस्वती देव्याः. ఇక మారెడ్డి అఖిల్ కుమార్ హెల్పింగ్ హ్యాండ్స్ మిషన్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగులు సేవా సమితి అనాథ చిన్నారులకు, మానసిక వికలాంగులకు సుమారు 100 మందికి నెల రోజులకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులు, పండ్లు, కూరగాయలు పంపిణీ చేశారు.
ఇక నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరు గ్రామంలో పేకాట జోరుగా నిర్వహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన పలువురు సుమారు 4 నుంచి 5 గ్రూపులుగా ఏర్పడి గ్రామ సరిహద్దులు, కొండ ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో వ్యవసాయ భూములలో స్థావరాలు జోరుగా నిర్వహిస్తున్నారు. ఇక వనపర్తి జిల్లా మదనపురం మండలంలోని అజ్జకొల్లు గ్రామంలో వింత రోగంతో మూగజీవాలు, పశువులు మృత్యువాత పడుతున్నాయి. గత 2 రోజులుగా గ్రామంలో దాదాపు 6 గేదెలు మృత్యువాత పడ్డాయి. మరికొన్ని వ్యాధి బారిన పడి కొట్టుమిట్టాడుతున్నాయి. రైతులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక పశు వైద్యాధికారులు వైద్యం అందించినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. దీంతో హైదరాబాద్ నుంచి వెటర్నరీ బయాలజీ ఉన్నతాధికారులు అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ దేవేందర్ ఆధ్వర్యంలో వైద్య బృందం గ్రామాల్లో పర్యటించి పశువులను పరిశీలించి వైద్య సహాయం అందించారు. లంపీ స్కిన్ అనే వ్యాధి మొట్టమొదటి ఈ గ్రామంలో లంపీ స్కిన్ అనుకొని వ్యాధి పశువులకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ అకస్మాత్తుగా ఒక యానిమల్ ఒక పశువు మరణించడం జరిగింది. తర్వాత ఈ 3 ఏమో సిక్కు కావడం దాదాపుగా లేవలేని పరిస్థితిలో ఉన్నాయి. అంటే ఇప్పుడు లంపీ స్కిన్ వ్యాధి రాష్ట్రం అంతటా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి చాలా వరకు రికవరీ అయిపోయినాయి మొత్తం కూడా. కాబట్టి అంతేకాకుండా ఈ లంపీ స్కిన్ వ్యాధిలో మరణాలు సంభవించడం చాలా అరుదు. అందులో చిన్న పశువులైతే మన శ్వాసకోశాలకు సంబంధించినటువంటి ఇబ్బందులతో కొన్ని మరణాలు సంభవించవచ్చు. కానీ పెద్ద వాటిలలో మాత్రం మరణాలు అనేవి చాలా అరుదుగా. అందులో ఇక్కడ ఉన్నటువంటి ఈ పశువులలో లంపీ స్కిన్కి సంబంధించిన లక్షణాలు కూడా అంతగా అయితే ఏం లేవు. కాబట్టి ఇది ఎందువల్ల ఇట్లా జరుగుతుంది ఏంది అనేది దీనికి కొన్ని మేము శాంపిల్స్ తీసుకున్నాము. వేరే కారణాలు ఏమై ఉండొచ్చు అనే దాని మీద ముందు మనము దీని మీద ఒక పరీక్షలు చేసి తర్వాత నిర్ధారణకు వచ్చిన తర్వాత కానీ మనం ఒక నిర్ధారించగలుగుతాం. డాక్టర్ దేవేందర్ అండి. నా పేరు డాక్టర్ దేవేందర్, అసిస్టెంట్ డైరెక్టర్ వెటర్నరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్. మానవులకు మనుగడనిచ్చే ప్రకృతిని ఆరాధించాలని మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం గణపూర్ గ్రామంలో వాస్తవ్యుడు పెరుమాళ్ల జైరాం అన్నారు. మనుషులు స్వార్థం కోసం ప్రకృతి నిర్లక్ష్యం చేస్తున్నారని, అందుకే ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు పర్యావరణ దినోత్సవ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు. ముఖ్యంగా నేను మీ ఎదుటకు రావడానికి నేను ఒక సామాన్య మానవుని. కానీ గవర్నమెంట్ ఒకనాడు 1990 ఆ సంవత్సరానికి ముందే నాకు ఒక 4,000 ఇచ్చి ఈ బయోగ్యాస్ ప్లాంట్ కట్టించారు. దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఈనాటికి నేను నా కుటుంబం కృషి వల్ల దాన్ని ఉపయోగిస్తున్నాం. దాని ద్వారా మేలు పొందుతున్నాం. ఈనాడు క్షేమంగా ఉన్నాం. దాని ద్వారా డబ్బులు మిగులుతున్నాయి. కష్టపడుతున్నాం. అది కూడా అందరికీ తెలవాలని, మీరు కూడా కష్టపడాలని, కొందరికన్నా మేలు జరగాలని, పర్యావరణాన్ని కూడా రక్షించిన పేరు వస్తుంది. మన వంతు బాధ్యత, మన వంతు కర్తవ్యంగా మనం చేయవలసిన పనిని ఎవరి కోసమో కాదు, మన కోసం. ఇక పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మినీ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లో మాను అగ్రోటెక్కు చెందిన 6 లక్షల రూపాయల పనులను ఎలాంటి లైసెన్స్ లేకుండా ప్రాసెసింగ్ చేస్తుండగా ఏడీఏ విజయభాస్కర్ పట్టుకున్నారు. ఈ తనిఖీలలో సుల్తానాబాద్ అగ్రికల్చర్ ఆఫీసర్ డేవిడ్ రాజు, 2వ ఎస్ఐ లింగారెడ్డి, కొంతమంది వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. టాస్క్ ఫోర్స్లో మా సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసరు మరియు సుల్తానాబాద్ ఎస్ఐ గారితో కలిసి సుల్తానాబాద్ మెయిన్ రోడ్లో ఇన్స్పెక్షన్ చేస్తున్న క్రమంలో మరి ఒక ఆటో ఆగి ఉంది, ట్రాలీ ఆటో. ఆ ట్రాలీ ఆటోలో విత్తన సంచులు ఉండడం గమనించడం జరిగింది. ఈ విత్తన సంచుల్ని చూడగానే అది
ఎక్కడికి పోతున్నాయని విచారించాము. విచారించడంతోనే మను అగ్రిటెక్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేసిండ్రు. అది కూడా సుల్తానాబాద్లో ఉంది ప్రాసెసింగ్ యూనిట్ అని. అంటే అది ప్రాసెసింగ్ యూనిట్ మనకు మను అగ్రిటెక్ అనేది సుల్తానాబాద్లో ఎక్కడ లేకపోవడం వల్ల వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అని చూస్తే సొసైటీ నుంచి తీసుకొచ్చారని కనిపించింది. అయితే ఆ సొసైటీకి వచ్చి చూస్తే అక్కడ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. అవి ఇంకా రిజిస్టర్ కాబడకపోవడం వల్ల ఇక్కడ ప్రాసెసింగ్ చేయడానికి అవకాశం లేదు. అయినప్పటికీ వీళ్ళు అనాథరైజ్డ్గా ప్రాసెస్ చేస్తున్నారని గమనించడం జరిగింది. దాంతో ఈ విషయాన్ని స్థానిక పోలీసుల సహకారంతో దీన్ని విత్తన చట్టం కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఎవరైనా కానీ ప్రాసెసింగ్ చేయాలి అనంటే ఆ విత్తనాన్ని ఫౌండేషన్ సీడ్గా రైతులకు సప్లై చేసి రైతుల నుంచి విత్తనం కొనే ముందు దానికి లైసెన్స్ తీసుకోవాల్సింది. వీళ్ళు ఈ మను అగ్రిటెక్ అనే వాళ్ళు లైసెన్స్కి అప్లై చేశారు. లైసెన్స్ ఇంకా రాకముందే అది డీలర్లకు అమ్మచూపుతున్నారు. ఆ డీలర్లకు అమ్మచూపడం అని అంటే డీలర్లు తప్పకుండా ప్రధాన సర్టిఫికెట్ ఒకటి ప్రిన్సిపల్ సర్టిఫికెట్ అనేది వాళ్ళకు డీలర్లకు ఈ మను అగ్రిటెక్ వాళ్ళు ఇవ్వాలి. అది ఇవ్వకుండానే డీలర్లకు సప్లై చేయడం జరిగింది. ఇప్పటి వరకు మేము గమనించింది ఏంటంటే 12 మంది డీలర్లకు వీళ్ళు సప్లై చేయడం జరిగింది. ఈ 12 మంది డీలర్ల మీద కూడా మన జిల్లాలో ఉన్నటువంటి 4 డీలర్లలో 2 డెలివరీ అయింది. ఆ 2 మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. 6 లక్షల విలువైన వడ్లు ఇక్కడి నుంచి ప్రాసెస్ చేయడం జరిగింది. దాంట్లో మనకు 2.5 లక్షల విలువైన వడ్లు దొరికినాయి. ఇది ఈ సొసైటీలో ఇది మొదటి. ఇక ప్రభుత్వం సూచించిన పంటలను మాత్రమే సాగు చేయాలని, నియంత్రిత సాగుతో రైతులకు అన్ని విధాల ప్రయోజనం ఉంటుందని రాజన్న సిరిసిల్ల జిల్లా కృష్ణభాస్కర్ అన్నారు. ఆదర్శ రైతు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మార్కెట్లో డిమాండ్ ఉన్న తెలంగాణ సోనా రకాన్ని సాగు చేసి మంచి లాభాలను గడించిన ఇల్లంతకుంట మండలం వెల్దిపూర్ గ్రామానికి చెందిన ఆదర్శ రైతు చెలువేరు సంతోష్ రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సయ్య, జిల్లా వ్యవసాయ అధికారి తదితరులు పాల్గొన్నారు. నా పేరు సంతోష్ రెడ్డి, మరి వెల్జిపురం ఇల్లంతకుంట మండలం. నేను సన్న రకాలకు సంబంధించినటువంటి పంట విషయంలో 2017వ సంవత్సరం నుంచే నేను తెలంగాణ సోనా అనే సన్న రకాన్ని 2 ఎకరాల్లో పండిస్తూ ఉన్నా. అది మనము మార్కెట్ పరంగా ఇబ్బందులున్నా దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ 2 ఎకరాల పండిన ధాన్యాన్ని ఎకరాకి 24 క్వింటాల దిగుబడి వస్తున్నది. 2 ఎకరాలకు వచ్చినటువంటి 48 క్వింటాల వడ్లని నేను రైస్ మిల్లు తీసుకుపోయి బియ్యం పట్టించి దాన్ని అమ్మడం జరిగింది. దానివల్ల రైతులకు చాలా ఉపయోగము. ఎందుకంటే తెలంగాణ సోనా దానిలో షుగర్కు సంబంధించినటువంటి తక్కువ ఉందని వాస్తవంగా తెలుసు. అది శాస్త్రజ్ఞులు చెప్పినట్టు ఈ సన్న రకం చాలా మంచి రకం, అది మంచి దిగుబడి వస్తుంది. దాని మీద రైతులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. ఎందుకంటే ప్రభుత్వం కూడా సన్న రకాలను ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఈసారి రైతులందరూ సన్న రకాలు, ముఖ్యంగా తెలంగాణ సోనా అనే సన్న రకాన్ని పండిస్తే దానికి బయట మార్కెట్లో రేటు ప్రభుత్వం తీసుకోకుండా మనం దాన్ని బియ్యంగా మార్చుకొని అమ్ముకుంటే బాగుంటుంది. నేను 1 ఎకరాకి సంబంధించినటువంటి ధాన్యాన్ని 24 క్వింటాల వడ్లను పట్టిస్తే దాదాపు 14-15 క్వింటాల బియ్యం అయినాయి. 1 క్వింటాల్కి 4,000, 4,200 చొప్పున నేను అమ్ముకోవడం జరిగింది బయట. అదేవిధంగా 1 క్వింటాల్ వడ్లు పట్టిస్తే దానిలో 60-62 కిలోల బియ్యం వస్తాయి మనకు. కాబట్టి ఈ సన్న రకాలు పెట్టుకోవడం చాలా మంచిది. అందులో ముఖ్యంగా తెలంగాణ సోనా చాలా మంచి రకం. కాబట్టి రైతులందరూ దొడ్డు రకానికి పోకుండా దయచేసి ఈసారి సన్న రకాలు, అందులో ముఖ్యంగా తెలంగాణ సోనా
ఈ రకాన్ని వేసి పండించాలని. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద వినూత్న ప్రదర్శన చేపట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుండి శని వదిలిందని అంటూ కొబ్బరికాయలతో దిష్టి తీశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు మాజీ డీసీసీ ప్రెసిడెంట్ మృత్యుంజయ గారు ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ వీడి మరి బీజేపీలో చేరినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున మాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శని పోయిందని చెప్పి ఈ సందర్భంగా 11 కొబ్బరికాయలు మన జహాంగీర్ భాయ్ మిత్రుడు కోరుకున్న విధంగా ఇలా 11 కొబ్బరికాయలు రాజీవ్ గాంధీకి దిష్టి తీసి చేయడం జరిగింది. మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తూ మరి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఒక కాంగ్రెస్ పార్టీని ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా పెట్టకుండా కాంగ్రెస్ పార్టీని చాలా నాశనం చేసే కంకణంలో కట్టుకున్నటువంటి సందర్భంలో మనందరం చూసి ఉన్నాం. ఈరోజు మరి అలాంటి వ్యక్తి ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడతాడు, ఎప్పుడెప్పుడే మాకు ఈ శని పోతుందనే ఆలోచనతోటి మేము ఈ రోజు కోసం వేచి చూసినాం. మరి ఆ రోజు రానే వచ్చింది. మరి ఈరోజు బీజేపీలో మరి ఆ శనిని వాళ్ళు స్వీకరించినందుకు మేము నిజంగా వారికి చేతులెత్తి దండం పెడుతున్నాం. మరి కరీంనగర్ జిల్లా డీసీసీ అధ్యక్షునిగా కొనసాగినటువంటి మృత్యుంజయం గారు ఇలా భారతీయ జనతా పార్టీలో చేరిండు. ఇలా ఆయన మన కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇలా సంతోషంగా ఉన్నారు. ఇలా మా జహాంగీర్ భాయ్ రాజీవ్ గాంధీ గారికి దిష్టి తీసిండు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పోయినందుకు మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద గుడిబండ ఇలా శని పోయిందనేటువంటి ఉద్దేశంతో ఇలా రాజీవ్ గాంధీ గారికి ఇలా కర్పూరం పెట్టి కొబ్బరికాయతో దిష్టి తీసాడు. 11 కొబ్బరికాయలు కొట్టాడు. ఇంకా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శని వీడింది. ముందు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మంచి జరుగుతుందనే ఉద్దేశంతో చేరాడు. ఇలా ఆయన బీజేపీ పార్టీలో చేరినందుకు ఈరోజు ఇలా మన బీజేపీ సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మా లోపల ఉన్నటువంటి ఒక పెద్ద గుడిబండను మీరు తీసుకుపోయారు. ఇక రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం మేడిగడ్డ గేటు సమీపంలో శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. 2 ఆటోలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణలో పెరుగుతున్న కరోనా మృతుల సంఖ్య. గడిచిన 24 గంటల్లో 8 మంది మృతి. తాజాగా 143 మందికి కరోనా పాజిటివ్. బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్న కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం. కేసీఆర్ నియామకాల పేర్లతో దోపిడీకి పాల్పడుతున్నారన్న బండి సంజయ్. పెద్దపల్లి జిల్లాలో మృతుడు కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ బొర్లకుంట వెంకటేష్. కాంగ్రెస్ సీనియర్ నేత బట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న ఎంపీ. సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం. బైక్ ని ఢీకొట్టిన ట్రాక్టర్, ఒకరు మృతి. నల్గొండ జిల్లాలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు. అక్రమంగా తరలిస్తున్న 220 కేజీల నల్లబెల్లం స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.